సాయంత్రం చీకటి పడిన తర్వాత బయటికి వెళ్ళాలంటేనే భయం ఇతనికి. కానీ ఇతను డిటెక్టివ్ అయ్యాడు. అలాగే కొడుకులు తండ్రి గురించి ప్రేమగా ఉండాలి, తండ్రి నాతో ప్రేమగా టైం స్పెండ్ చేయాలనుకుంటూ ఉంటారు కదా. కానీ తండ్రి ప్రేమగా లేకపోతే ఎంత దారుణంగా మారిపోతాయి సిచ్యువేషన్స్. చివరికి కన్న తండ్రిని చంపే అంతగా అయితే మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారనమాట ఒక మాస్టర్ చెప్పిన మాటలకి. సో ఆ కాన్సెప్ట్ అంతా కూడా డిఫరెంట్గా అయితే చూపించారని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అని అయితే చెప్పొచ్చు అనమాట ఓటీటీలో. సో మరి పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. నేను మీ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ డిటెక్టివ్ ఉజ్వలన్. నిజానికి ఇది మలయాళ మూవీ అయినప్పటికీ కూడా తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. తెలిసిందే కదా, రియలిస్టిక్గా తీస్తూ ఉంటారు. కాన్సెప్ట్ను కూడా పర్ఫెక్ట్గా మనకి స్క్రీన్ ముందు తీసుకొచ్చి పెడతారనమాట. ఇందులో కూడా అదే జరిగిందని చెప్పొచ్చు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక ఆ ఊరిలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. కాకపోతే ఏదైనా మిస్ అయినా లేదా ఎవరైనా కనబడకుండా పోయినా అలాంటి కేసెస్ అన్నీ కూడా ఈ ఉజ్వల్ అనే అతనైతే మాత్రం క్లియర్ చేస్తూ ఉంటాడు. అంటే ఎక్కడ మిస్ అయింది లేదా ఎవరైనా దొంగిలించారా ఇవన్నీ కూడా కనిపెడుతూ ఉంటాడనమాట డిటెక్టివ్గా. కానీ అతనికి వాళ్ళ ఫాదర్కి సాయంత్రం చీకటి పడ్డ తర్వాత బయటికి వెళ్ళాలంటే భయం అనమాట. కరెక్ట్గా అంతా బాగానే ఉంది కదా అనే సిచ్యువేషన్లోనే ఒక మర్డర్ అయితే జరుగుతుందనమాట. అది కూడా హ్యామర్ పెట్టి కొడతారు, అంటే సుత్తి పెట్టి కొట్టి చంపడం జరుగుతుంది. ఎవరు చంపారు అని కనుక్కునే లోపే మరొక మర్డర్ అయితే జరుగుతుంది. సో ఈ మర్డర్స్ని ఎంత కనిపెడదాం అనుకున్నా కానీ ఆ డిటెక్టివ్ అయితే కనిపెట్టలేకపోతాడు. అప్పుడు స్పెషల్ ఆఫీసర్ అయితే దిగుతాడు ఆ ఊర్లోకి. దిగిన తర్వాత అసలు ఎవరు మర్డర్ చేశారు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఈ ఊర్లో డిటెక్టివ్గా ఉన్న మన ఉజ్వల్ గారిని అయితే మాత్రం కొంచెం తక్కువగా మాట్లాడడం జరుగుతుంది. ఉజ్వల్ గారు కూడా ఇతను స్పెషల్ ఆఫీసర్ కాదు, ఇతనే మర్డర్లు చేస్తున్నారనే ఒకరి మీద ఒకరైతే మాత్రం ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ అసలు క్రిమినల్ ఎవరైతే ఉన్నాడో అతను మాత్రం మర్డర్ స్కెచ్ వేస్తూనే ఉంటాడనమాట. సో మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసి పట్టుకోగలిగారా లేదా, అసలు ఏం జరిగింది అనేది స్టోరీగా తీసుకెళ్లారు. ఫస్ట్ అంతా కూడా మనకు కామెడీ ఓరియంటెడ్గా చూపించినప్పటికీ కూడా ప్రీ క్లైమాక్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అయితే తీసుకెళ్లారు. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, లయన్స్ గేట్ ప్లే అనే ఓటీటీలో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. బాగుంది, అంటే మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టడం అదేమీ లేకుండా గ్రిప్పింగ్గా తీసుకెళ్లారు స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. మంచి ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది మూవీ. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, అలాగే క్రైమ్ థ్రిల్లర్స్ కావాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం బాగా నచ్చుతుంది. ఇది మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది మాత్రమే. మరి మూవీ ఒకవేళ చూస్తుంటే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.